రాష్ట్ర ప్రజల సమస్యగా చూడాలా? ప్రజలందరూ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భం చెప్పేది ఏంటంటే, యాదగిరి అని సేపు మాట్లాడుతున్నప్పుడు మీ వెనక ఎవరు ఉండరు, ఆమె వెనక రేవంత్ రెడ్డి ఉండి భుజం మీద తుపాకులు పెట్టి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని నచ్చిస్తారు. మా వెనక ఎవరు లేరు మేడం. మా వెనక ఈ కష్టకాలంలో ఉండి నిలబడి ఈ కష్టకాలంలో అక్కని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు పోయిందంటే మా అనిల్ బావ, అక్క వాళ్ళ హస్బెండ్, తను మా వెనక ఉండి ఈ కష్టకాలంలో అక్కని నడిపిస్తున్నారు. మా వెనక ఎట్లాంటి శక్తులు ఎట్లాంటి వ్యక్తులు లేరు. ఇంటి మనిషిగా ఉండేటట్టు మా అనిల్ రావు బావ గారు ఉన్నారు. నేనేమంటున్నా, క్లియర్ కట్ గా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, బీజేపీ మా పైన కేసులు పెట్టింది. 5.5 నెలలు ఒక ఆడబిడ్డను తీసుకుపోయి అక్కడ తిహార్ జైల్లో పెట్టిళ్ళు. అట్లాంటి బీజేపీ పార్టీ మా వెనుక ఉండేటువంటి విషయాన్ని కూడా ఇంతసేపు బీజేపీ మిత్రులు అన్నగారు కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ, పూర్తి అనాలిసిస్ తోని క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను ఇంకొక మాట ఏం చెప్తున్నా, ఏదైతే ఎమ్మెల్సీ ఇచ్చిళ్ళు, ఎంపీ ఇచ్చిళ్ళు, ఏం తక్కువ చేసింది పార్టీ ఆమెకు అనటం. 20 ఏళ్ల కష్టం అన్న, తెలంగాణ జాగృతి కష్టం 20 ఏళ్ల కష్టం. మీరు ఒక శరీరం లెక్కుంటే మేము ఆత్మ లెక్క ఉండము, మీరు ఒక హార్డ్వేర్ లెక్కుంటే మేము ఒక సాఫ్ట్వేర్ లెక్క పనిచేసినాం బీఆర్ఎస్ పార్టీలో. అట్లా ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చేదోడు వాదాడుగా తెలంగాణ జాగృతి పతాక శీర్షికల పనిచేసిందన్న. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా మహిళలందరినీ కూడా సమీకరించి ఆ రోజున బాలగంగాధర తిలక్ ఎట్లయితే గణపతి నవరాత్రులను పెట్టించేసి జనాన్ని సమీకరించిన స్వతంత్ర ఉద్యమం కోసం, అట్లా మహిళా సమీకరణ కూడా చేసేసి బతుకమ్మల ద్వారా తెలంగాణ సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి ఒక పెట్టని గొడవలే పనిచేసింది. 20 ఏళ్లు పనిచేసినటువంటి కవితక్కను కేవలం 100 రోజులలో డిసైడ్ చేసి పడేసిలు కన్నా, కనీసం ఒక వివరణ అడగలేదు కన్నా. కనీసం ఉరిశిక్ష పడేటువంటి ఖైదీని కూడా, ఉరిశిక్షణ పడేటువంటి ఖైదీని కూడా అడుగుతారు కదన్నా. ఉరిశిక్ష పడేటువంటి ఖైదీని కూడా నీ యొక్క చివరి కోరిక ఏంటిది అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉరిశిక్ష పడినటువంటి ఖైదీని కూడా మీ యొక్క చివరి కోరిక ఏంటిది అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అట్లాంటి పరిస్థితులలో కనీసం ఒక షోకాజ్ నోటీస్ చేయకుండా, వివరణ అడగకుండా కవితకను నిర్దాక్షిణంగా ఇలా బయటకు పంపించిండు. నేనేమంటున్నా, ఆ రోజు బతుకమ్మగా విశ్వవ్యాప్తం చేసింది మా ఇంటి ఆడబిడ్డ అని చెప్పేసి అన్నటువంటి నోర్లు ఈ రోజు బతుకమ్మ నువ్వే పరిచయం చేసినావా అని అంటున్నారు. ఈ రోజు మేడం చెప్పినట్టుగా బోనాలు నీతోనే వచ్చినాయా, నువ్వు లేకపోతే సంస్కృతి బతకకపోయేదా అని చెప్పేసి మాట్లాడింది నిరంజన్ రెడ్డి గారు. నిజంగా మీకు కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీరు విశ్వసించేటోళ్ళైతే, నేను అన్నారుగా ఆయన ఏది చెప్తే అది నేను శిశాబాయిస్తా, నాకు ఆయన తప్పితే ఇంకో నాయకుడు లేడు, ఆయనే నా నాయకుడు అన్నా. మరి నీ ఆది నాయకుడే చెప్పిండు కదా స్వయంగా, నా బిడ్డ పైన కేసీఆర్ ఏదైతే పార్టీ బీజేపీ పార్టీ పెట్టినటువంటి కేసు ఏదైతుందో ఇది రాజకీయ ప్రమేయంతో రాజకీయ కుట్రలో భాగంగా పెట్టినటువంటి కేసు, ఆ కేసులో మన్ను కూడా లేదు అని చెప్పేసి ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను. మరి నీ యొక్క నాయకుని యొక్క సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇలా తుంగలో దొక్కి హరీష్ రావు ఎజెండాను ఎత్తుకొని కవితక్కను బదనం చేస్తున్నవా నిరంజన్ రెడ్డి గారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఎమ్మెల్సీ ఇచ్చినాము, ఎంపీ ఇచ్చినాం అని ఒక సింపుల్ గా ఒక మాట మాట్లాడుతున్నాడు. 20 ఏళ్ల కష్టానికి ఎమ్మెల్సీ, ఎంపీ అనేటువంటి పెద్ద కిరీటం ఏం కాదు కవితక్కకు. అది పెద్దసారి పిలిచి నీ కాంట్రిబ్యూషన్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు తెలంగాణ ఉద్యమంతో ఎట్లాంటి సంబంధం లేని సత్యవతి రాథోడ్ని తీసుకొచ్చేసి ఎమ్మెల్సీని చేసి మంత్రి ఎట్లా వేసిల్లన్నా? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి సబితా ఇంద్రారెడ్డిని తీసుకొచ్చి ఎట్లా మంత్రి చేసిల్లన్నా? తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి ఎట్లా మంత్రి చేసిల్లన్నా? తుమ్మల నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి ఎట్లా మంత్రి చేసిల్లన్నా? ఇలా సబితా ఇంద్రారెడ్డి, తలసాని, ఎర్రబెల్లి, చివరకు ఏదైతే వరంగల్ సంబంధించినటువంటి నగరం నుంచి మానుకోటలో రాళ్ళు వేపించేసి బుల్లెట్లు దాడి చేసినటువంటి కొండా సురేఖను కూడా పార్టీలకు తీసుకున్నటువంటి చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీది కానా? వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు నానా తీసుకోవద్దు అనే విషయం ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయింది? 100% చెప్తారండి. నేను ఏమంటున్నా, కవితకు ఉన్నటువంటి పదవి ఏదైతే ఉందో ఎంపీగా ఉన్నప్పుడు ఈ విభజన హామీలను తీసుకురావడం కోసం, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పార్లమెంట్ లో కొట్లాడుతున్నాయి. ఈ రోజు బెస్ట్ పార్లమెంటేరియన్ గా అవార్డు తీసుకున్నటువంటి మహిళా నాయకురాలు ఆమె. ఎమ్మెల్సీకి ఇస్తే ఏ విధానపరమైన నిర్ణయాలనేమే, ఎంపీకి ఇస్తే మేము ఏ విధానపరమైనటువంటి నిర్ణయాలనేమే, ఎక్కడ లేము. నిర్ణయాధికారం లేకుండా చేసిండ్రు మాకు. అప్పుడు ఉత్తరాలు రాసిందా అవినీతి మీద? రాసిన వాళ్ళ నాయనకు లెటరు అనా అప్పుడు అవినీతి మీద జరుగుతున్న విషయాలు పరస్పరంగా ఉత్తరాలు రాసుకుంటున్నారు కదా. నిరంజన్ రెడ్డి అప్పుడు ఉత్తరాలు రాసిందా గురించి కదా, హరీష్ రావు గురించి అనేక సందర్భాల్లో పెద్ద సార్ దగ్గర కవితక్క గారు ప్రశ్నించడం జరిగింది. ఇంకా మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కటి ఎపిసోడ్ వారిగా మీరు అన్నటువంటి అన్ని అంశాలు కూడా శంఖంలో పోతే తీరుదాం అన్నట్టుగా కవితక్క గారి దగ్గర నుంచి వస్తాయి. దాదాపుగా హరీష్ రావు గారు చేసినటువంటి అవినీతి భాగవతాల్లో ఇంత కట్ట ఫైల్ తీసుకుపోయి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారి దగ్గర కూర్చొని కూడా అక్క ఇచ్చిన అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్ద సార్కు గంతలు కట్టి ఎన్ని రోజులు మీరు రాజ్యం వెళ్తారు, ఇట్లాంటి అవినీతి పరులను ఎన్ని రోజులు కాపాడతారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ముఖ్యంగా ఇంకొక మాట మాట్లాడిల్లు, ఇలా హరీష్ రావు గారికి సంబంధించినటువంటిదంటే గురుకుల విద్యాలయాల్లో, గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎంటర్ప్రైనర్స్, బీసీ ఎంటర్ప్రైనర్స్ కడుపు కొట్టి ఈయన పాల వ్యాపారాలు నిర్వహించింది వాస్తవం కాదా? దీనిపైన ఆ రోజు ఏదైతే సీఎం పిఆర్ఓ ఉన్నటువంటి అయోధ్య రెడ్డి